దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలండి. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొద్ది నిమిషాలు మీ మనస్సుని దేవుడి వాక్యం మీద కేంద్రీకరించాల్సిందిగా పొరపాటు కోరుతున్నాను. మరి ఆదికాండము 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తాం. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు? ఆదాము, అవ్వ కదా. ఇద్దరు వ్యక్తులు మనందరికీ బాగా పరిచయస్తులు, మనకు తెలిసిన వాళ్ళు. మనకే కాదు, సర్వమానవాళికి తెలిసిన వాళ్ళు. ఈవెన్ హిందువులకి, అన్యులు కూడా తెలుసు ఆదాము అవ్వల గురించి. ఎందుకంటే ఆ కథలో అందరూ విన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆదాము అవ్వల గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అయితే దేవుడు చేసిన మొదటి పెళ్ళని కూడా మనం చెప్పుకుంటాం కదా. ఇది ఎలాంటిదంట? మొదటి వివాహం. ఏదైనా తోటలో దేవుడు చేసినటువంటి మొదటి వివాహం. అయితే బైబిల్లో దేవుడు ఎలా ఈ పెళ్లి చేశాడు అనేది చెప్పబడలా. దేవుడు వారిద్దరిని కలిపాడని ఉంటుంది, కానీ అంటే అవ్వను ఆదాం దగ్గర దేవుడు తీసుకొచ్చి వారిద్దరిని మరి భార్య భర్తలుగా దేవుడు నియమించాడని ఉంటుంది, కానీ ఎలా పెళ్లి చేశాడనేది అక్కడ రాయబడలా. ఎందుకు రాయబడలేదంటే ఎలా పెళ్లి తంతు జరగడం అనేది ముఖ్యం కాదు. వారిద్దరు భార్య భర్తలు, వారిని దేవుడు కలిపాడు అన్నది ఇక్కడ ముఖ్యం. మనం తెలుసుకోవాల్సింది అంతవరకు. అందుకు దేవుడు అంతవరకు మాత్రం రాయించాడు. అంటే భార్యాభర్తలు అనేది దైవ నిర్ణయం అయి ఉండాలి, మన నిర్ణయం కాదు అని చెప్పటము దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి పెళ్లి తంతు గురించి రాయటం దేవుని ఉద్దేశం కాదు. నేను నియమించిన వివాహము, నేనే ఇద్దరిని కలిపేది అనే ఒక విషయాన్ని సంఘం తెలుసుకోవాలి, సమాజం తెలుసుకోవాలి, మీ పిల్లలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు వారి ఇరుని కలపడం గురించి రాయించి దేవుడే వారిని కలిపినట్టుగా రాయించాడు. ఎందుకంటే ఆదాముకు గాఢ నిద్రను కలుగజేసి అతని ప్రక్కటెముకలో తీసి దేవుడు ఏం చేశాడు? అవ్వని చేసి ఆదాం దగ్గరకు తీసుకొచ్చాడు. అంటే చూడండి, ఈ ఈ ఈ యొక్క వివరణ లేకపోతే ఈ సంఘటన దేవుడు రాయించాడంటే ఎంత ముఖ్యమైనది కదా. అంటే ఒక భర్తకి భార్య ఉండటం అనేది ఎంత ప్రాముఖ్యమో, అంటే తన శరీరము నుండి తీయబడిందని దేవుడు ఎంత స్పష్టంగా వివరిస్తూ, ఆయన ఎముక నుండి తీయబడింది, ఇంకా బయట నుండి తీయబడలేదు ఆమె. అంటే ఆమెలో సగభాగం ఇంకంతే, అతనిలో ఉన్నటువంటి భాగమే ఆమె అన్న ఉద్దేశం ప్రజలందరూ తెలుసుకోవాలని భార్యకి ఎంత ముఖ్యమైనదో భర్తకు అనేది దేవుడు తెలియజేయటానికి ఈ యొక్క వాక్య భాగాన్ని మనకు రాయించాడు. అయితే పెళ్ళి ఎలా చేశాడని దేవుడు మనకు రాపిలా. ఎందుకంటే రకరకాల దేశాల్లో పెళ్ళిళ్ళు రకరకాలుగా జరుగుతాయి. కొన్ని దేశాల్లో పెళ్ళిళ్ళు ఎలా చేస్తారంటే భార్యాభర్తల చేతులు ఇలా పెట్టి ఆ రెండు చేతులకి తాళ్ళు కడతారు. కొన్ని సంస్కృతిలో పెళ్ళిళ్ళు అలా జరుగుతాయి. కొన్ని చోట్ల పెళ్ళిళ్ళు ఎలా చేస్తారంటే ఉంగరాలు మార్చుకుంటారు. భార్య భర్తకి, భర్త భార్యకి ఉంగరాలు పెట్టుకుంటారు, ఇంకంతే పెళ్ళి అయిపోయింది. కొన్ని చోట్ల ఎలా చేస్తారంటే బైబిల్ ఇచ్చి పుచ్చుకుంటారు. భార్యాభర్తలు సంఘం పెద్దలందరూ ఎదుట, సేవకుడు ఎదుట పెళ్లి చేస్తున్నప్పుడు ఆ బైబిల్ ఒకళ్ళొకళ్ళు ఇచ్చి పుచ్చుకుని ఇక నుండి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకుంటారు. అలాగే మరి పాత నిబంధనలో మనందరూ చాలాసార్లు చదివాము. యాకోబు పెళ్లి గురించి కూడా మనము చూసాము. అది ఎలా జరిగింది? అది వాళ్ళ ఆచారం. వాళ్ళ ఆచారం ఎలాగంటే భార్యాభర్తలు, కాబోయే భార్యాభర్తలని పెద్దలందరూ కలిసి వాళ్ళందరూ ఆమోదించి ఇక నుండి ఈమె నీ భార్య, ఇక నుండి ఇతను నీ భర్త అని చెప్పి వారిద్దరిని ఒక గదిలోకి వారు పంపించేవాళ్ళు. అది వాళ్ళకి వివాహ యొక్క ముహూర్తం. అది అంటే వివాహం జరిపే క్రమం. అది వాళ్ళ ఆచారం. అట్లా మరి భారతదేశంలో మన ఆచారం ఏంటి? మనం ఎలా పెళ్లి చేస్తాము? మెడలో ఏం చేస్తాము? ఇది మన ఆచారం. సో దేవుడు ఈ ఆచారానికి ముఖ్యత్వం ఇవ్వలేదు, కానీ దేనికి ముఖ్యత్వం ఇచ్చాడు? వివాహము దైవానుసారంగా, నా చిత్తానుసారంగా జరగాలి, భార్యాభర్తలను కలిపేది నేనే అన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవటం కొరకే దేవుడు వీరిద్దరిని కలిపే అంశాన్ని అక్కడ రాయించాడు. అంతేకాదు యేసుప్రభు కొత్త మందిలో ఏమంటాడంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు కదా. ఎవరు జతపరిచారంట? వాళ్ళని దేవుడు జతపరచాలి అనుకుంటాం. దేవుడు ఎక్కడ జతపరిచాడండి? ఆయన ఎవరో ఒక ఆయన ఎల్లయ్య సంబంధం చూశాడు, ఇక్కడ పుల్లయ్య ఈ సంబంధం చూశాడు, వాళ్ళిద్దరు చూస్తే కదా కలిసింది సంబంధం అని మనం అనుకుంటాం. కానీ అలా కలవాలనుకున్నా కానీ దేవుని ప్రణాళిక ఉండాలి. దేవుడు గనక వివాహాలు జరిపిస్తే, దేవుడి దగ్గరుండి గనక, అంటే దేవుని చిత్తానుసారంగా మనం వివాహాలు చేసుకుంటే ఎన్ని గొడవలైనా రానియండి, ఎన్ని శ్రమలైనా రానియండి, ఎన్ని ఇబ్బందులైనా రానియండి, వాళ్ళు కలిసే ఉంటారు. ఇదే దేవుడు చిత్త ప్రకారం జరిగిన వివాహానికి, దేవుడు లేని పెళ్ళిళ్ళకి తేడా ఇదే. మీకు అర్థమవుతుంది కదా. ఆదాము అవ్వలు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా ఏం చేశారు? తప్పు చేశారు. ఒకరి మీద ఒకరు నిందలు మోపుకున్నారు కదా.
ఆదాం ఏమంటున్నాడు, అయ్యా నాదే తప్పు లేదు, తప్పెవరిది అవదే అంటున్నాడు. అవేమంటుంది, నాదే తప్పు లేదు, నేను అమాయకురాల్ని, పావునను మోసం చేసింది చెప్పు కదా. అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోలేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకుంటూ దేవుడి ముందు మంచివాళ్ళుగా ఉండాలనుకున్నారు, ఎదుటివాళ్ళని చెడ్డవాళ్ళని చేయాలనుకున్నారు. కాబట్టి అయినా ఎన్ని వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాదాపు 900 పైనే వాళ్ళు ఏం చేశారు, కలిసి బ్రతికారు, పిల్లల్ని కుమారులను కుమార్తెలను కన్నారని బైబిల్ ఉంది అనుకుంటా కదా. అంటే 900 ఏళ్ళు బతకటం అంటే 930 ఎన్నో సంవత్సరాలు, నాకు గుర్తులేదు కరెక్ట్గా, సుమారు 900 పైనే వాళ్ళు బతికారు కదా. కలిసి 30 ఏళ్ళు కాపురం చేయాలంటేనే మనకి ఏమైపోతుంది, తల ప్రాణం తాకొస్తుంది. కానీ అవ్వ ఎప్పుడు ఆదామును వదిలిపెట్టలేదు, ఆదాము ఎప్పుడు అవ్వను వదిలిపెట్టలేదు. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా బతికారు. వారు ఎన్ని తప్పులు చేసినా, వారి మధ్యలో ఎన్ని మనస్పర్ధలు ఉన్నా వారు నమ్మారు, మమ్మల్ని దేవుడు కలిపాడు కాబట్టి మేము వేరు కాకూడదు. అందుకే పెళ్ళిళ్ళు చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నారా. పెళ్ళి దేవుని చిత్త ప్రకారం జరగాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే రేపేం జరిగిద్దో మనకి తెలియదు, రేపు మనం ఎలా మారుతామో మనకు తెలియదు, మన ఆలోచనలు ఏంటో మనకు తెలియదు, మన బ్రతుకు ఎలా ఉంటుందో, మన భవిష్యత్తు, మన గమ్యం ఏంటో మనకి ఏమీ తెలియదు. కాబట్టి దేవుడు సర్వజ్ఞాని కాబట్టి, సర్వం ఎరిగినవాడు కాబట్టి, రేపేం జరగబోయేదో తెలిసినవాడు కాబట్టి మనము ఆయన మీద ఆధారపడటం మంచిది కదా. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు, అమ్మ నాన్నల సంబంధాలు చూసి వాళ్ళకేం తెలుసు అంటారు కదా, మేమే చూసుకుంటాం అంటారు. కానీ అమ్మ నాన్నల కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు పిల్లలు ఎప్పటికీ కారు. దేవుడు ఒక మాట చెప్తాడు, ఏంటంటే గురువు కంటే శిష్యుడు అధికుడు కాదు కదా. శిష్యుడు ఎంత గొప్పోడైనా తను ఎవరికంటే తక్కువ ఇప్పుడు, ఎందుకంటే అసలు నేర్పించిందే గురువు కాబట్టి. అలాగే తల్లిదండ్రులు కూడా అంతే. తల్లిదండ్రులకు ఏమి తెలియకపోవచ్చు, వాళ్ళకి చదువుకోకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, కానీ మనల్ని వాళ్ళు పెంచారు కదా. మన పసిపిల్లలుగా ఉన్నప్పుడు మనకు నేర్పించారు, మనం వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. కాబట్టి ఎప్పుడు తల్లిదండ్రులు మనము పక్కన పెట్టకూడదు, తల్లిదండ్రులకు ఎప్పుడు మొదటి స్థానం ఇవ్వాలి జరుగుతున్నారా. అందుకనే మనం ప్రార్థన చేయాలి, ప్రభా నేను పెళ్లి చేసుకోవాలంటే ఒకటి నీ చిత్తమై ఉండాలి, రెండోది మా అమ్మ నాన్నలు కూడా దాన్ని అంగీకరించాలని మనం అలా ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు ప్రేమ పెళ్ళి చేసుకో, బైబిల్ ఎక్కడ ప్రేమ పెళ్లి తప్పు, అరేంజ్ మ్యారేజ్ కరెక్ట్ అని ఎక్కడ చెప్పలా. పెళ్ళి పవిత్రమైంది అంతే, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. కాబట్టి ఘనమైన దాన్ని మనము ఘనముగా చేసుకోవాలంటే దానికి అమ్మా నాన్నల సమ్మతి కావాలి, దేవుని యొక్క సమ్మతి కూడా ఉన్నప్పుడే అది ఘనంగా జరిగిద్ది. అందుకనే యాకోబు ఏం చేశాడంటే ఆ రాహేల్ని ప్రేమించాడు, కానీ వీళ్ళు పెళ్లి చేసుకోవాలా. కానీ తను ఏం చేశాడు, రాహేల్ పెళ్లి చేసుకోవడం కోసము 14 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎంత ఓర్పు కదా, ఎంత 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 ప్రేమ ఉందో కదా, ఎంత ప్రేమ ఉన్నా మళ్ళీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారండి. మీకు అర్థమవుతుందా. తన మామింట్లోనే రాహేలు ఉంటుంది, యాకోబు ఉంటున్నాడు. కానీ లాభం చెప్పాడు, అరే నా నల్లుడా, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి వీలేదు, నువ్వు ఎన్నేళ్ళకి పని చేయాలి, 7 ఏళ్ళు పని చేయాలి, అప్పుడు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటే. ఎందుకంటే మరి తిండి పెట్టాలి కదా కూతురికి, ఊరికే పెళ్ళిళ్ళు చేయట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక బిడ్డ, ఒక పురుషుడు, ముఖ్యంగా పురుషులారా, దేవుడు మనతో మాట్లాడతారు ఏంటంటే, మనము పెళ్లి చేసుకోవాలంటే, ముఖ్యంగా యవ్వనస్తులు మీరు పెళ్లి చేసుకోవాలంటే మీరు భార్యని పోషించడానికి సమర్థులై ఉండాలి. భార్యకు ముందుగా తల్లిదండ్రులు పోషించడానికి సమర్థులై ఉండాలి. ముందు అమ్మానాన్నలు మీరు పోషించగలగాలి. అమ్మానాన్నలు పోషించడానికి భార్యను ఏం పోషిస్తాడు. అందుకని పని చేయాలి, కష్టపడటం నేర్చుకోవాలి. అందుకనే లాభాన్ని ఒక పరీక్ష పెట్టాడు, ఏంటంటే అయ్యా నా కూతురు ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు, నువ్వు నా బంధువు అయినప్పటికీ సరే, నువ్వు నా బిడ్డకు వరుసమైనప్పటికీ సరే, ఏం చేయాలి, నువ్వేం చేయాలి, 7 సంవత్సరాలు కష్టపడి పని చేయాలి. 7 సంవత్సరాలు నువ్వు ఈ గొర్రెలు మేపి వీటిని అభివృద్ధి చేయాలి, అప్పుడు నీకు పెళ్లి చేస్తాను. కష్టపడ్డాడు 7 ఏళ్ళు. కానీ ఈ లాభం కుయుక్తిగా బయటోడు ఇవ్వటం ఎందుకులే అంటే, వాళ్ళ ఆచారంలో ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, మనకట్టా లేదు, మనకు తప్పు అది. ఎందుకంటే ప్రభుత్వం ఒప్పుకోదు, వాళ్ళకి అవి ఒప్పుకుంటారు. కాబట్టి లాభాన్ని ఏం ఆలోచించాడంటే, చిన్న కుమార్తెకి పెళ్లి చేసే ముందు మరి పెద్ద కుమార్తెని ఎవరు ఇద్దాం, వీడైతే మంచోడు, మాట అంటున్నాడు, 7 ఏళ్ళు కష్టపడి పని చేశాడు చక్కగా కదా. ఎందుకంటే దీని పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఒకవేళ యాకోబు బుద్ధి మాత్రం చెడిపోతే, రాహేల్తో యాకోబు పాపం చేయాలనుకుంటే దొరుకుతారా దొరకరా? 7 ఏళ్ళు ఒకే ఇంట్లో ఉంటే దొరకరా? దొరికిపోతారు కదా. అందుకనే
లాభానికి అర్థమైంది యాకోబు మనసు చాలా మంచిది, వీడి మనసు చాలా మంచి మనసు, వీడు మాట కట్టుబడి ఉన్నాడు, కష్టపడ్డాడు, 7 ఏళ్ళు నేను చెప్పినట్టు పని చేశాడు, కాబట్టి ఇతనికి చిన్న కూతుని కాదు ఎవరిని ఇద్దాం అనుకున్నాడు, పెద్ద కూతునిచ్చి తెలియకుండా చీకట్లో పెళ్లి చేసి పంపించేశాడు. తెల్లారి తెలిసింది పాపం యాకోబుకి, అయ్యో నేను పెళ్లి చేసుకుంది ఎవరిని, లేయాని. అయ్యో తలగొట్టుకున్నాడు. ఎంత పని చేసావు మావయ్య అంటే, మళ్ళీ మావయ్య ఏమన్నాడు, సరే నీకు నా చిన్న కూతురు కూడా పెళ్లి చేస్తా, కానీ ఏం చేయాలి నువ్వు, మళ్ళా 7 ఏళ్ళు పని చేయాలి. చూడండి ఎందుకు ఈ కథ అంతా రాయబడిందంటే, ఏదో మనం కథ చదువుకుని నవ్వుకోవడం కొరకు అబ్బా బలి ఎవడే యాకోబు బలి పెళ్లి చేసి అనుకోవడం కోసం కాదు. ఇక్కడ దేవుడు ఎందుకు ఈ వాక్య భాగాన్ని మనకు రాయించాడంటే, పెళ్ళికి తల్లిదండ్రుల ఆమోదం ఎంత ముఖ్యమైందో మనందరం తెలుసుకోవాలని దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కోసం రాయించాడు. అది మనం తెలుసుకోవాలి ముందు. ఇక్కడ యాకోబు ఒక పెళ్లి చేసుకున్నాడా, 2 పెళ్లి చేసుకున్నాడా, అది కాదు దేవుడి ఉద్దేశం. ఇక్కడ దేవుడి ఉద్దేశం ఏంటంటే, పెళ్ళికి తల్లిదండ్రుల ఆమోదం ఎంత ముఖ్యమైంది అని ప్రజలు తెలుసుకోవాలనేసి యాకోబు 14 ఏళ్ళు దాని కొరకు ఎదురు చూశాడు. తన మామ ఆమోదం కొరకు ఎదురు చూశాడు. ఎందుకంటే యాకోబు తల్లిదండ్రుల ఆమోదం ఎప్పుడు అయిపోయింది, ఎందుకంటే వాళ్ళే చెప్పారు, ఏమన్నారు, అయ్యా కనానీయులు నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, మీ మామ ఉన్నాడు వాళ్ళల్లోనే తన బిడ్డలను నువ్వు పెళ్లి చేసుకొని తన తల్లి పంపించేసి చెప్పి. సో వాళ్ళకి యాకోబు యొక్క తల్లిదండ్రులకు ఆమోదమే, కానీ ఎవరికి ఇంకా ఆమోదం కాలేదు, రాహేలు తండ్రికి ఇంకా ఆమోదం కాలేదు. అందుకు యాకోబు చేసిన మంచి పని, తను చెప్పినట్టుగా 14 ఏళ్ళు ఎదురు చూశాడు. అప్పుడు లాబాను ఆమోదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది దైవికమైన వివాహం చేసుకోవడం అంటే ఇది కదా. చూడండి, అలా దైవికంగా వాళ్ళు పెళ్లి చేస్తున్నారు కాబట్టి, పెద్దల ఆమోదంతో దైవ అంగీకారంతో వాళ్ళు పెళ్లి చేస్తున్నారు కాబట్టి, రాహేలుకి పిల్లలు లేకపోయినా చచ్చేదాకా యాకోబు రాహేలును ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది అప్పుడు ప్రేమకు ఉన్న ఆ విలువ పెరిగిద్ది. ప్రేమ కలుషితం లేకుండా పవిత్రంగా ఉంటుంది, ప్రేమ బలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రేమలో ఎవరు ఆమోదం ఉంది, తల్లిదండ్రుల ఆమోదం ఉంది, దైవామోదం కూడా ఉంది. కాబట్టి వారు చివరి ఊపిరి వరకు వారు ప్రేమించుకుంటూనే ఉన్నారు. అందుకనే అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాడు తెలుసు, యాకోబు రాహేల్ని ప్రేమించాడు. మొదట ప్రేమించింది రాహేల్ని, చివరి వరకు ప్రేమించింది కూడా రాహేల్ని కదా. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలారా, అవ్వకి ఆదాముకి పెళ్లి చేసింది దేవుడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే భయంకరమైన పాపం చేశారు, దేవుడికి అవిధేయులైపోయారు కదా. ఇంకా పెళ్లి విషయం పక్కన పెడదాం, పెళ్లి విషయం కొంచెం బయటకు వచ్చేద్దాం కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం కోల్పోయారో మనం తెలుసుకుందాం కదా. అక్కడ భార్యాభర్తలే కావచ్చు, భార్యాభర్తలు కాకపోవచ్చు, ఎవరికైనా ఇప్పుడు చెప్పబోయే నియమాలు వర్తిస్తాయి. ఏంటంటే మొట్టమొదటిగా వీళ్ళు పాపం చేశారు కదా, దేవునికి విరోధమైనటువంటి పాపం చేశారు. అంటే పాపం అంటే ఏంటి, బైబిల్లో ఒక్క మాటలో చెప్పబడింది ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎవరైతే దేవుడు మాటను తృణీకరిస్తారో, దేవుడు మాటకు వ్యతిరేకంగా చేస్తారో అది ఆజ్ఞాతిక్రమం కదా. అంటే తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, ఈ పని చేయకండి అన్నాడు తండ్రి, కానీ వీళ్ళు ఏం చేశారు, ఆ పనిని చేశారు. కాబట్టి పాపం అంటే భయంకరమైనదే కాకపోవసం లేదు, దేవుడు చెప్పింది చేయకపోవటం కూడా పాపమే. అది మన పిల్లలకు నేర్పించాలి. మన పిల్లలకి పెంచేటప్పుడు మనకు చెప్పాలి వాళ్ళకి, ఒరే నాయనా చూడు, దేవుడు ఆదామావుకి చెప్పాడు చెయ్యొద్దన్నాడు, వాళ్ళు చేస్తారు, అందుకు పాపంగా ఇచ్చాడు దేవుడు దాన్ని. అలాగే మేము చెప్తున్నాము, మీరు చెయ్యకపోతే కనుక అదేంటి పాపం అని చెప్పాలి. మన పిల్లలకు పెంచాలి, అట్లా చెప్పి పెంచాలి. మన పిల్లలకు చెప్పాలి, రే మేము ఇప్పుడు చెప్తున్నాము, ఇది కనుక నువ్వు చెయ్యకపోతే అది నీకు పాపం అయిద్దిరా, అది నిన్ను వెంటాడిద్ది, ఆ పాపం నిన్ను బాధ పెట్టిద్ది, ఆ పాపం నిన్ను వేదన పాలు చేసిద్ది. మనల్ని శ్రమ పెట్టేది పాపమే దేవునికి బిడ్డలారా. అందుకని బైబిల్ ఏముందంటే, దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. అంటే మనల్ని మరణకరమైన వేదనలోకి పడేస్తుంది ఎవరో, ఇంతకీ పాపము. గుర్తుపెట్టుకోండి, అంటే మనల్ని కష్టపెట్టేది పాపము, మనల్ని వేదన పాలు చేసేది పాపము, మనల్ని కన్నీళ్ళు పాలు చేసేది పాపము. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, ఒరే మీరు పాపం చేయకండి, నా ఆజ్ఞకు లోబడండి, మీరు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. దేవుడు చిన్న పిల్లలకి చెప్పినట్టుగా చెప్పాడు వాళ్ళు, కానీ వాళ్ళు దేవుడి ఆజ్ఞను అతిక్రమించారు. కాబట్టి దేవుడి మాట వినకూడదు అనే మనసు అక్కడి నుండి మొదలైంది ఇంక మనుషుల్లో.
కాబట్టి ఈరోజు ఎవ్వరు మాట వినట్లేదు అనుకుంటారు. ఈరోజు దేవుడి మాటని ప్రజలు వినట్లేదు, అమ్మనాల మాటలు పిల్లలు వినట్లేదు, పిల్లల మాటలు వాళ్ళ పిల్లలు వినట్లేదు. అవిధేయులుగా తయారైపోతున్నారు. ఎక్కడ చూసినా అవిధేయత, అవిధేయత, అవిధేయత. దేవుని మందిరంలో కూడా ఈ అవిధేయత వచ్చేసింది కదా. మనం ఎంతసేపు పిల్లల్ని తిడుతూ ఉంటాం, వాళ్ళు మా మాట వినట్లేదు, వాళ్ళు మాట వింటే మనం బాధపడుతూ ఉంటాం. కానీ అసలు మనం దేవుడి మాట వింటున్నామా కదా. మనం దేవుడి మాట వింటే ఖచ్చితంగా మన పిల్లలు కూడా దేవుడి మాట వింటారు. మనం వినట్లేదు కాబట్టి మన రక్తం వాళ్ళలోకి వెళ్తుంది, మన అవిధేయత వాళ్ళలోకి వెళ్తుంది. ఎందుకు మనుషులందరూ పాపులైపోయారు? కారణం ఏమిటి? పసిపిల్లడు కూడా పాపితో సమానం. ఎందుకని? వాడు ఏ పాపం చేయకపోయినా దేవుడు ఆ పసిబిడ్డని పాపికి ఎందుకు ఎంచుతున్నాడంటే మనలో ఆ అవిధేయత ఉంది కాబట్టి, మనలో నుండి పుట్టారు కాబట్టి, మన లక్షణాలే వాడికి వస్తున్నాయి కాబట్టి, మన లక్షణాలే ఆ పిల్లకి వస్తున్నాయి కాబట్టి. అందుకనే ఈ లోకంలో ప్రతి పిల్లల్లో వచ్చే ఫస్ట్ ఏంటంటే అవిధేయత. మనం ఏదైతే చేయొద్దంటామో అదే చేస్తాం, మనం ఏదైతే ముట్టుకోవద్దు అంటారో అదే ముట్టుకుంటారు, మనం ఏదైతే తీయొద్దు అంటామో అదే తీస్తారు, మనం ఎక్కడికైతే వెళ్ళొద్దు అంటామో అక్కడికే వెళ్తారు. ఎందుకంటే మనం కూడా అలాంటి వాళ్ళమే కాబట్టి, మనం కూడా అలాంటి పాపులమే కాబట్టి. అందుకే దేవుని పిల్లరా, ఇలాంటి పాపులు బ్రతుకులు మార్చాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇది కేవలము దేవుడి వల్ల మాత్రమే సాధ్యమని యేసు ప్రభువు వారికి తెలుసు కాబట్టి. అందుకే దేవుని పిల్లరా, వీళ్ళు పాపం చేసేసి పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు ఈ పాపం చేయడం వల్ల వీళ్ళు కోల్పోయింది ఏంటి అని మనం తెలుసుకున్నాం. వాళ్లే కాదు, మనం కూడా ఇదే కోల్పోతాం. అందుకని ఇది అందరికి వర్తించిద్ది. ఒకటి, పాపం చేయటం వల్ల వాళ్ళలో ఏం మొదలైందంట? అవిధేయత మొదలైంది. అంతేకాదు తిరుగుబాటు స్వభావము మొదలైంది. మొట్టమొదటిగా హత్య కూడా జరిగింది కదా. ఆదాము పాపం చేయటం వల్ల ఆ పాప లక్షణాలు తన మొదటి కుమారుడిని, ఎవరిని కన్నారు? ఆదాముల కన్నా మొదటి కుమారుడు ఎవరంట? కయీను కదా. కయీనులో ఒక లక్షణం వచ్చేసింది. ఏంటి? అవిధేయత స్వభావము, అవిధేయత లక్షణము కదా. కోపము, ద్వేషం, అసూయ, కక్ష, పగ, ప్రతీకారం, పగ తీర్చుకోవాలని ఒక తాపత్రం విపరీతంగా ఎవరిలో ఉంది? కయీనులో ఉంది. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ పగ వచ్చింది నీలో కదా? కయీనులోకి ఎందుకు ఈ పగ వచ్చింది? కయీనులో పగ తీర్చుకోవాలని కోపం ఎందుకు వచ్చింది? కసి ఎందుకు వచ్చింది? ద్వేషం ఎందుకు వచ్చింది? అసూయ ఎందుకు వచ్చిందంటే తనలో ఏముంది? పాపం ఉంది కాబట్టి. ఈ రోజుల్లో మనం కూడా ఇదే చేస్తాం జరుపుతారు. అవకాశం దొరికితే పగ తీర్చుకోవాలని మనిషి ఆలోచిస్తున్నాడు. కానీ పోనీలే, దేవుడే చూసుకుంటాడులే, వాడు దేవుడే తిరుపు తీరుస్తాడులే, నాకెందుకులే ఎవరు అనుకోవట్లేదు. ఈ రోజుల్లో అవకాశం దొరికితే పగ తీర్చుకుంటాం. కొంతమంది అవకాశం దొరక్క మెలకనే ఉంటారు. కానీ అవకాశం దొరికిన వాళ్ళందరూ ఏం చేస్తారు? పగ తీర్చుకోవాలనే ఉంటున్నారు. దొరుకుతున్నారా? అలాగే కయీను కూడా అదే చేశాడు. తన సొంత తమ్ముడిని చంపేశాడు కదా. ఎంత దారుణం కదా. అందుకనే అవిధేయత విపరీతంగా ఏర్పడిపోయింది. పాపం వల్ల వచ్చేది అవిధేయత. దొరుకుతారా? మనం దేవుడికి లోబడలేని మనసు, దేవునికి వ్యతిరేకమైన మనసు, దేవుడికి చివరికి దేవుడి మీద ఎదురు తిరిగే మనసు మనలో మొదలైంది పాపం వల్ల. పాపం అలా చేస్తుంది మనం. అందుకే పాపాన్ని మనం కడుక్కోవాలి యేసు రక్తంలో. నువ్వు పాపాన్ని కడుక్కోకపోతే నీకు తెలియకుండానే నువ్వు దేవుడికి అవిధేయురాలు అయిపోతావు, అవిధేయుడు అయిపోతావు. దేవుడితో వాదించేస్తావు మనం వెళ్ళిపోయి. మనం మంచివాడు ఉన్నట్టుగా, మన పరిశుద్ధులు ఉన్నట్టుగా. నేను మంచివాడిని, నేను మంచిదాన్నే, వాళ్ళే చెడ్డోళ్ళు, వీళ్ళే చెడ్డోళ్ళు, వాళ్ళలోనే తప్పు, వీళ్ళలోనే తప్పు, నాలో ఏ తప్పు లేదనుకుంటా దేవుడితోనే మనం వాదం ఆడతా కూర్చుంటావు అనుకుంటారు. అదే కయీను చేశాడు ఇక్కడ. కాబట్టి పాపం వల్ల మనలో ఏం మొదలైందంట? అవిధేయత ఇక వస్తానే ఉంటుంది. అవిధేయులు మోతానే ఉంటాం. లోబడి మనసు మనలో రాదు. అలాగే రెండోదిగా దేవుని బిడ్డలారా, ఈ పాపం వల్ల ఏమైందంటే ఆత్మీయ ఎడబాటు. దేవునికి ఆత్మీయంగా ఏమైపోతాం? మనము దూరం అయిపోతాం. కొంతమంది ప్రార్థన చేయలేరు రోజు కదా. రోజు మోకరించాలంటే మనసు రాదు, చర్చికి రావాలంటే మనసు రాదు, ప్రార్థనలు కూర్చోవాలంటే మనసు రాదు, దేవుడి మాటలు వినాలంటే మనసు రాదు. ఎందుకంటే వారి మనసులో ఏముంటుంది తెలుసా? విపరీతమైన పాపపు వాంఛ, విపరీతమైన పాపం మీద కోరికలు ఎక్కువగా ఉండటం వల్ల వారు దేవుడి మాట వినటానికి ఏమాత్రం ఇష్టపడరు. ఒకవేళ నువ్వు రోజు ప్రార్థన చేయలేకపోతున్నామంటే నిన్ను అనలైజ్ చేసుకోవాలి, నిన్ను పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే పాపాన్ని ప్రేమిస్తూ మొదలు పెడుతున్నావో దాని అర్థం ఏంటంటే నిన్ను అది దేవునికి దగ్గర చేయనీది. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైతే పాపానికి చోటిస్తున్నావు నీ జీవితంలో, నీకు తెలియకుండానే దేవుడి దగ్గర నువ్వు వెళ్ళలేవు. ఇంకా నువ్వు ప్రార్థన చేయలేవు, ప్రార్థనలో కూర్చోలేవు, నీ మనసు రాదు. ఎందుకంటే నీ మనసు దేంతో నిండిపోయింది? పాపంతో నిండిపోయింది. నువ్వు దాన్ని దాచిపెట్టుకుంటున్నావు, పాపాన్ని పెంచి పోషిస్తున్నావు నువ్వు నీ హృదయంలో. కాబట్టి ఆ పాపుని అడ్డుకుంటుంది, ఆ పాపుని దేవుడి వద్దకు వెళ్ళనివ్వట్లేదు జరుపుకుంటావు.
అందుకని దేవుడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే రక్షింపనేరకుండినట్లు నా చేతులు కొరచకాలేదు అంటాడు. నీకు ఎందుకు నేను రక్షించలేకపోతున్నానంటే మీకు నాకు మధ్యలో మీ పాపములే అడ్డుగోడగా ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? నీకు తెలియకుండా నువ్వు గనక పాపాన్ని, ఎందుకంటే ఏ పాపమైనా కావచ్చు తెలుపుతున్నారా, అది నీకు తెలుసు నీ పాపం ఏంటో. నువ్వు ఎలాంటి పాపం చేస్తున్నావు అనేది నీకు బాగా తెలుసు. పక్క వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, తెలియకుండా కూడా ఉండవచ్చు. నువ్వు ఏ పాపాన్ని ఇష్టపడుతున్నావు, నువ్వు ఏ పాపాన్ని దాచిపెట్టుకున్నావు నీ హృదయంలో, అదే నిన్ను దేవుని దగ్గర రాకుండా అడ్డు పెడుతుంది. రాత్రి మనం వాక్యం విన్నాం కదా, ఏమని విన్న వాక్యంలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క విశ్వాసి ఏం కలిగి ఉండాలంట? ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలి. ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యం అనుకుంటున్నాను. నువ్వు ప్రతి వారం చర్చికి వచ్చినా సరిపోదు, కానీ ప్రతిరోజు నువ్వు ఏకాంత ప్రార్థన చేయకపోతే నువ్వు శోధనలో పడిపోతావు, ఖచ్చితంగా నువ్వు పాపంలో పడిపోతావు, అంతే. దర్ ఇస్ నో ఛాన్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ సిన్. పాపం నుండి తప్పించుకునే అవకాశమే లేదు. నువ్వు కనుక ప్రతిరోజు ఏకాంతంగా ప్రభువుతో ప్రార్థనలో గడకపోతే నువ్వు ఖచ్చితంగా నువ్వు పాపంలో పడిపోతావు, ఇంకంతే. అందుకని యేసుప్రభువు మరీ మరీ చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువతో ఉండి మీరు ప్రార్థన చేయండి, అప్పుడే మీరు జయిస్తారు, లేకపోతే మీరు జయించలేరు. కానీ నువ్వు ప్రార్థన చేయలేకపోతావు, ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమించడం కంటే కూడా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుని ఎద్దుకు నువ్వు రాలేకపోతున్నావు దొరుకుతున్నావు. అలాగే ఎందుకు దేవుడు కయీను అర్పణ అంగీకరించలేదు అంటే, కయీను ఏమన్నా చెడు అర్పించాడా? కాదు కదా. ఈరోజు కేజీ బియ్యం ఎంత అండి? బాస్మతి బియ్యం ఎంత? సన్నబియ్యం కాదు, బాస్మతి బియ్యం. అయ్యగారికి తెలుసు బాగా, 90 రూపాయలు. ఇంకా ఎక్కువ ఉంటుందేమో కదా, 130 కూడా ఉన్నాయి, 150 కూడా ఉన్నాయి కదా. అంటే కేజీ బియ్యం అంటే ఎంత? 150. 10 కేజీలు అంటే 1000 రూపాయలు పోయినాయి కదా. మరి బియ్యం తక్కువేం కాదు. మరి కయీను ఏం అర్పించాడు? తనకున్న దాంట్లో శ్రేష్టమైన అర్పించాడు. హేబేలేమో తనకున్న దాంట్లో శ్రేష్టమైన గొర్రెను అర్పించాడు, కయీనేమో తనకున్నది కూడా శ్రేష్టమైన అర్పించాడు. మరి దేవుడు ఎందుకు అంగీకరించలేదు? ఎందుకంటే కయీనులో పాపము దాగుంది కాబట్టి. అందుకే దేవుని పిల్లరా, నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలనుకున్నా ముందు ఏమి ఇవ్వాలి? నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి ప్రాముఖ్యంగా. నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా నువ్వు ఎంత ఇచ్చినా సరే ఏం ఉపయోగం దేవుని పిల్లరా? దాన్ని దేవుడు తిరస్కరిస్తాడంతే. కాబట్టి దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వటం నువ్వు నేర్చుకో. నీ హృదయంలో దాచిపెట్టిన పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకొని పూర్తిగా విడిచిపెట్టి పడేయాలి, దాన్ని కడిగేసుకోవాలి నేను యేసు రక్తంతో. యేసయ్యా, ఇంకా నాలో ఈ పాపం ఉంది ప్రభా కదా. కొంతమంది 5వ తరగతిలోనో 4వ తరగతిలోనో 3వ తరగతిలోనో ప్రేమిస్తారు ఒక అమ్మాయిని కదా, ప్రేమించే అంటారు, ఇంకా మర్చిపోరు, చచ్చేదాకా పోతుందా అమ్మాయే గుర్తొస్తుంది అంటారు అంటే కదా. గుర్తొస్తుందా మీకు ఎవరికన్నా? ఎప్పుడు గుర్తొస్తుందో తెలుసా? భార్య మీ మాట అనపోతే అప్పుడు ఎవరు గుర్తొస్తారు? అందగతి గుర్తొచ్చింది కదా. వదిలేయాలి వాటిని మనం, అవి మనసులో దాచిపెట్టుకోకూడదు. అదే పెద్ద పాపం జరుగుతున్నారా. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టమన్నవి మనము విడిచిపెట్టి పడేయాలి, వాటిని వదిలిపెట్టారు. అవి పెద్ద గొప్ప ఏం కాదు, దేవుడి కంటే మనకంటే అవి గొప్ప ఏం కాదు. ముందు మనల్ని మనం కాపాడుకోవాలి, మనం రక్షించుకోవాలంటే దేవుడు వదిలిపెట్టమన్నవి వదిలిపెట్టేయాలి, అది ఏదైనా కావచ్చు. కానీ మనం ఇంకా వాటినే మనసులో పెట్టుకుని వాటినే ప్రేమించుకుంటా కూర్చుంటాం. ఇంకా అది దానివల్లే ప్రభు దగ్గర అవ్వలేకపోతున్నాం దొరుకుతాం. అలాగే పాపం చేయటం వల్ల అది ఏం చేస్తుందంటే జరుపులరా, నీ హృదయాన్ని భ్రమింపజేస్తుంది. అంటే దేవుని యొక్క ప్రేమను గ్రహించలేకుండా చేస్తుంది. అంటే ఇంక చెప్పాలంటే రోడ్డు మీద వెళ్తున్నారు కదా, రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, రోడ్డు మధ్యలో సడన్గా పొగ వచ్చింది అనుకోండి, ఏమైద్ది? బండి వెళ్తుంది కదా, పొగ వచ్చింది అనుకోండి, ఏమైద్ది? రోడ్డు కనపడదు. అర్థమవుతుందా మీకు? రోడ్డు కనపడరాదు, కానీ రోడ్డు ఉంటుంది, ఏదో ఏదో కనపడినట్టు ఉంటుంది, కానీ దానివల్ల ఏమవుతాయి? ఖచ్చితంగా యాక్సిడెంట్లు అవుతాయి. ఇది కనపట్ల. అందుకని ఎక్కువగా యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతుంది తెలుసా? మంచు టైంలో జరుగుతాయి. మంచు అప్పుడు రోడ్లు కనపడవు అసలు, అందుకు లైట్లు వేసుకుంటారు, హెవీగా లైట్లు వేస్తారు. ఎందుకని? ఆ లైట్ చూసైనా ఎదురు బండి వస్తుందని తెలిసిద్ది కాబట్టి. అంటే ఒక పొగలాగా మన చుట్టూ ఆవరించుకుపోయింది పాపం అనేది. దేవుణ్ణి సరిగ్గా నువ్వు చూడలేవు. ప్రభు దగ్గరికి వెళ్తావు, చర్చిలో కూర్చుంటావు, ఏదో ప్రార్థన చేయాలి, ఏదో నామకార్థం చేస్తావు, కానీ ప్రభు ప్రేమ నువ్వు ఎరగలేవు. ఇక ఆయన మనసు నీకు గుర్తుపెట్టు, ఆయన మనసును నువ్వు పరిపూర్ణ ఎరగలేవు జరుగుతుంటారా.
ఎప్పుడో ఏమైనా అపాయం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి రావటమో, లేదా కష్టం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి రావటమో, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి రావటమో, లేకపోతే శ్రమ వచ్చినప్పుడు దేవుడి దగ్గర రావటమో, లేకపోతే అప్పులు పెరిగినప్పుడు దేవుడి దగ్గర రావటమో, లేకపోతే కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గర రావటం, అట్లాంటప్పుడు అటు వచ్చి వెళ్ళిపోతూ ఉంటావు అంతే. నువ్వు దేవుడిని సరిగ్గా ఎరగలేవు అనుకుంటున్నారు. దేవుడు నీ పట్ల ఏం ఆలోచిస్తున్నాడో నువ్వు తెలుసుకోలేవు. ఎందుకంటే పొగలాంటి మంచు, పాపము పొగలాంటి మంచులా నీ చుట్టూ కప్పేస్తుంది. గుడ్డోడు నడిచినట్టు నడుస్తున్నావు నీ ఆత్మీయ జీవితంలో. కాబట్టి పాపము దేవుణ్ణి సరిగ్గా చూడనివ్వలేదు అనుకుంటున్నారు మనం. అందుకని కయ్యను అర్పణ అర్పించిన దేవుడికి అంగీకారంగా లేదు. దేవుడు మాట్లాడినా కూడా వినట్లా మాట కదా. దేవుడు చెప్తున్నాడు, దేవుడు పనిమాల కయ్యనుతో మాట్లాడతాడు. ఎందుకు కయ్యను బాధగా ఉన్నావు, ఎందుకు కయ్యను అలిగావు, ఏమైంది నీకంటే, నేను ఎందుకు నీ అర్పణ అంగీకరించలేదు, నువ్వు మంచి పనులు చేస్తే నేను అంగీకరించాడు. అసలు ముందు నువ్వు సరిలేవు కదా, నువ్వు సరి చేసుకొని దేవుడు చెప్తున్నా కూడా అది అర్థం కాల, బుర్రకెక్కల. దేవుడి మనసును కయ్యను అర్థం చేసుకోలేకపోయాడు, అందుకు కోపం వచ్చింది తనకి. మీకు అర్థమవుతుందా? కయ్యనికి ఎందుకు కోపం వచ్చింది? దేవుడు మనసుని అర్థం చేసుకోవాలా. ఈ రోజుల్లో భార్య భర్తల మీద కూడా కోపాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. నా భార్య ఎందుకు నాకు చెప్తుందని భర్త అర్థం చేసుకోవట్లేదు, నా భర్త ఎందుకు చెప్తున్నాడని భార్య కూడా అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి ఒకరి మీద ఒకరు కోపాలు పెరిగిపోతున్నాయి. భర్త ఏం మాట్లాడినా విసుగు. నేను ఒకరోజు ఆటోలో కూర్చున్నా, అదే 2 వారాల క్రితమే జరిగింది. బైక్ లేదు కదా, అమ్మో ఏం బైక్ కానీ చాలా కష్టంగా ఉందమ్మా, తోసేస్తున్నారు ఆడవాళ్ళు మాత్రం. ఎట్టగొట్ట ఆటోలోకి కూర్చున్నా. ఆటోలోకి కూర్చుంటే వాళ్ళ ఆయనతో మాట్లాడుతుంది, కరెక్ట్గా నా ముందు కూర్చున్నావి. అసలు ఫోన్ వచ్చింది, ఫోన్ ఎత్తగా ఏంటి చెప్పు, కసురుగుని అంటారు కదా, కసురుగుని మాట్లాడటం అంటారు కదా, విసుక్కుంటుంది. అసలు ఆయన ఏం చెప్తున్నా మనకి వినపట్లేదు, కానీ ఈమె కసురుకుంటుంది, విసుక్కుంటుంది. ఇంక తొందరగా పెడతావా, ఎంతసేపు మాట్లాడతావు, 2 మాటలకే. చూడండి, ఏం మాట్లాడి ఇంకేం కలుగుతుంది నాకు, ఆమెను ఏం విపరీతమైన కోపం కనబడుతుంది. ఆయన మాట్లాడుతుంటే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఆ కోపం అంటే, మేబీ వాళ్ళ మధ్యలో ఏం లేదు, ఒకరినొకళ్ళు అర్థం చేసుకునే మనసు లేదు. దేవుడు ఎంత మాట్లాడుతున్నా కయ్యనుతోటి, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా కయ్యనుతోటి, ఎంత దేవుడు కయ్యనుకు దగ్గర అవ్వాలని మాట్లాడుతున్నా కూడా కయ్యనుకి దేవుడి మనసు అర్థం కావట్లేదు. ఏం చెప్పినా ఇంకా హేబెలు మీద కోపము, దేవుడి మీద కోపం, నా అర్పణ అంగీకరించడానికి అసూయ, ద్వేషం పెరిగిపోతున్నాయి. పొగలాగా తన చుట్టూ పాపము చుట్టేసింది, దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈరోజు దురుపులు జాగ్రత్త. నీ హృదయంలో పాపం ఉంటే నువ్వు ఎప్పటికీ నీ భర్తని నువ్వు అర్థం చేసుకోలేవు. ముఖ్యంగా మీకు ఎప్పుడు అర్థమైందంటే, ఎప్పుడన్నా ఒక అమ్మాయి భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు భర్త అంటూ ఉంటాడు, ఏమంటాడు తెలుసా, ఇంతకుముందు ఇలా లేదయ్యా మా ఆవిడ. ఇప్పుడు విన్నారు కదా మీరు ఈ మాట, ఈ డైలాగ్ విని ఉంటారు కదా. అలా భర్తలు కూడా అంటారు, భార్యలు కూడా అంటారు, ఇంతకుముందు ఇలా లేడండి మా ఆయన, మారిపోయాడండి, ఏం మాట్లాడినా కోపం వచ్చేస్తుంది, మాట్లాడితే తంతున్నాడు, మాట్లాడితే చేదుతున్నాడు, ఇంతకుముందు కొట్టేవాడు కాదు, ఇప్పుడు కొడుతున్నాడు మాట్లాడుతుంటే. మీకు అర్థమవుతుందా? మార్పు తెలిసిపోతుంది వాళ్ళకి. ఏదో దారిలో ఏడో పడ్డట్టున్నాడు, ఇంతకుముందు ఏమన్నా సర్దుకుపోయేవాడు, ఇప్పుడు మాట్లాడుతుంటే చేయి లెగుతుంది, మాట్లాడుతుంటే కాలు లెగుతుంది. అంటే ఎక్కడో తేడా పడింది, ఎక్కడో ట్రాక్ తప్పింది కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థం చేసుకోవాలి. పాపంలో వచ్చేస్తే ఇంక అర్థం చేసుకోం. ఒక భార్య ఇంకొకరితో అక్రమ సంబంధం స్టార్ట్ చేసిందంటే ఇక భర్తను అర్థం చేసుకోదు. ఎన్ని చెప్పినా ఇక అర్థం కాడు, ఎన్ని చెప్పినా అర్థం కాడు. ఇక వాడు ఒక పాపాత్ములాగా కనపడతాడు కంటికి. ఎందుకంటే ఇప్పుడు ఈమె ఎవరి మోజులో ఉంది, ఇంకొకటి మోజులో ఉంది కాబట్టి. అలాగే భర్త కూడా అంతే. భర్త ఇంకొకటి అమ్మాయి పిచ్చిలో పడ్డాడంటే భార్య ఎట్ట కనబడిద్దంట, విషంలాగా కనబడిద్దంట, చేదుగా కనబడిద్దంట. ఇక ఏంటో ఏం చెప్పినా ఏందో నువ్వు చెప్పేది అంటాడు. అదే ఆ ప్రియురాలు ఏం చెప్పినా అబ్బా అబ్బా భలే పొగుడతాడు. ఎందుకని? కారణం ఏంటి? పాపం వచ్చేసింది, పాపం హృదయంలోకి వచ్చేసింది. పాపాన్ని ప్రేమించడం మొదలుపెట్టావు, పాపాన్ని స్వీకరిస్తున్నావు, పాపంతో ఎంజాయ్ చేస్తున్నావు, పాపంతో నీ బ్రతుకుని గడుపుతున్నావు, నీ హృదయంలో పూర్తిగా పాపాన్ని కూర్చోబెట్టుకున్నావు. ఇంకెక్కడ అర్థమైద్ది నీ భాగస్వామి ఇంక నీకు? అదే ఇక్కడ కయ్యను చేశాడు. దేవుడు ఎంత మాట్లాడటానికి ప్రయత్నించినా దేవుడిని అర్థం చేసుకోలేకపోయాడు కయ్యను. ఎందుకంటే తనలో ఏముంది?
పాపపు లక్షణాలు దాగున్నది. కాబట్టి అందుకే మనము పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే దేవుడు మనకు అర్థమవుతారు. కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు నాకు బైబిల్ ఎంత చదువుతున్నా అర్థం కావట్లేదండి. ఎందుకు అర్థం కావట్లేదు నీ బైబిల్? ఎందుకంటే ఒక పక్క చేసే పాపాలు చేస్తానే కూర్చుంటున్నావు, మళ్ళీ భయం కోసమో ఇంక దే కారణం చేత మళ్ళీ బైబిల్ చదువుతున్నావు. ఇంకెట్ట అర్థమైంది? నీకు దేవుడు అర్థం కావాలంటే ముందు నీ పాపాన్ని విడిచిపెట్టి తగ్గించుకుని విధేయుడువై దేవుడి మాటకు లోబడి నువ్వు బైబిల్ తెచ్చి చదివితే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఒక పాపాత్ముతోనే మాట్లాడిన దేవుడు నిన్ను కడుక్కుంటే ఆయన రక్తం నీతో మాట్లాడ్డా? ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. కాబట్టి ఒకవేళ నీకు అసలు ఎంత చదివినా బైబిల్ ఎక్కట్లా బొరకంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ఏదో పాపం నీలో దాగుంది. అందుకే దేవుడు మనసు నీకు అర్థం కావట్లేదు. జాగ్రత్త దేవుని బిడ్డారా. చివరిగా దేవుని బిడ్డలారా, ఈ పాపం వల్ల ఏమవుతుందంటే బంధాలన్నీ నాశనం అయిపోతాయి కదా. పాపం వల్ల ఏమైపోతాయి? బంధాలు ఎవరు ఏర్పాటు చేశారు? నువ్వు నేను కలుపుకుంటూ వచ్చింది కాదండి బంధం. మీకు అర్థమవుతుందా? బంధాలంటే చాలా విలువైనవి. ఇవి ఎవరు ఏర్పాటు చేశారు? కుటుంబం అనే బంధాన్ని స్వయంగా ఏర్పాటు చేసిన దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. అది నువ్వు అనుకుంటే వచ్చింది కాదు, మీ అమ్మ నాన్న అనుకుంటే వచ్చింది కాదు, మీ తాత అవ్వ అనుకుంటే వచ్చింది కాదు. అది కుటుంబం బంధం అనేది దేవుడు ఏర్పాటు చేసింది. ఒక్కసారి పాపము కుటుంబంలోకి వచ్చిందంటే, పాపం నీ హృదయంలోకి వచ్చిందంటే నువ్వు ఒక్కదానివే దానివల్ల ప్రభావితురాలు కావు. ఇంట్లో వాళ్ళందరూ ప్రభావితులైపోతారు. ఇంట్లో వాళ్ళందరూ వేదన పాలవలసిందే. ఆదాము ఒక్కడ పాపం చేశాడు, ఇప్పటికీ ప్రజలు అనుభవిస్తున్నారు జరుపుతారు. కాబట్టి అది మనం ఆలోచించుకోవాలి. నేను ఒక్కడిని తప్పు చేస్తే ఏమైద్దిలే, ఎవరికి తెలిసి అనుకుంటావేమో, కానీ నీ ఒక్కడి తప్పు కుటుంబాన్ని బంధాల్ని గలిబిలి చేసి అతలాకుతలం చేసి పడేస్తుంది జరుపుతారు. అందుకే యేసుప్రవారి లోకానికి రావాల్సి వచ్చింది. యేసుప్రవారు చనిపోవాల్సి వచ్చింది. అంత ఈజీ కాదు. పాపను అంత తేలిక వదిలిపెట్టలేదు దేవునికి బట్ట. మనం అనుకున్నంత తేలిక కాదు పాపాన్ని విడిచిపెట్టాలంటే. చాలా పవర్ఫుల్, అది చాలా భయంకరమైనది. అది దాన్ని ఏ మనిషి ఏ నరుడు ఎప్పటికీ జయించలేడు. అందుకనే యేసుప్రవారు చనిపోవాల్సి వచ్చింది మన పాపాల కోసం. అందుకనే యేసుప్రవారికి నీ హృదయం ఇవ్వకపోతే నువ్వు ఎప్పటికీ పాపాన్ని జయించలేదు దేవునికి బట్ట. గుర్తుపెట్టుకో. అంతేకాదు యేసుప్రభు నీ హృదయం లేకపోతే తద్వారా నీ కుటుంబమే గలిబిలైపోయింది. తెలుగులో ఒక సామెత ఉంది కదా. ఏం సామెత అది? కుక్కలు చింపిన విస్తరి. భలే కనిపెట్టారు. ఎవరు పెట్టారు కానీ ఆ పేరు కదా. మన బ్రతుకులు అలా గందరగోళం అయిపోతాయి. సాతాను మన బ్రతుకుని చించి పడేస్తూ ఉంటాడు, నాశనం చేసి పడేస్తూ ఉంటాడు, మన కుటుంబాలను గలిబిలి పెడతా ఉంటాడు. ఎందుకంటే దానికి కారణం ఎవరు? పాపము. గుర్తుపెట్టుకో. నువ్వు పాపాన్ని ప్రేమించడం వల్ల నీ కూతురు నీ మాట ఎందో, నీ కొడుకు నీ మాట ఎందో. ఎందుకని? నీలేముంది? నువ్వు పాపం దాచిపెట్టుకున్నావు కాబట్టి. చాలా చాలా ముఖ్యం జరుపుతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా చెప్పి పిల్లలు లేని వాళ్ళు జాగ్రత్తగా ఉండకూడదు కదా, అందరూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మన కుటుంబాలు ఏమైపోతాయి? గందరగోళం అయిపోతాయి. జరుపుతున్నారు. చాలా జాగ్రత్త. ఇవన్నీ మన పిల్లలకు చెప్తూ పెంచాలి. వాళ్ళకి గద్దిస్తూ పెంచాలి, వాళ్ళని దండిస్తూ పెంచాలి కదా. రాత్రి వాక్యంలో మేము నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం తెలుసా? దేవుడి కంటే ప్రేమించేవాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు. అసలు ప్రేమ అంటేనే ఆయన. ప్రేమించేవాడే ఎవరయ్యా అంటే ఆయనలాగా ప్రేమించి మనకు ఎవరికి చేత కాదు. అలాంటి దేవుడు ఆయన బిడ్డలు ఎంత గారావం చేస్తాడంటే అంత ఆయనలాగా గారావం చేసేవాళ్ళు ఇంకెవరు లేరు. అదే సమయంలో ఎంత గారావం చేస్తాడో అంత కఠినంగా ఉంటాడు దేవుడు. ఆయన ఆదామవులు ఎంతో గారాభంగా పెరిగారు. ఎక్కడ? ఏదైనా తోటలో హాయిగా తిన్నారు, తాగారు, సుఖంగా ఉన్నారు. కష్టం లేదు, చెమట కాచడం అంటే లేదు, సుఖంగా బతికారు. కావాల్సిన కోసుకోవడం, తినటం, హ్యాపీగా బతికారు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో దెన్ దెర్ ఇస్ నో మెర్సీ. ఇంకా గారాభం లేదు. పాపం చేశారు వీళ్ళు, ఇంకా వీళ్ళకి ఎలాంటి గారాభం లేదు. వీళ్ళకి కూర్చోబెట్టి తినిపించే భాగ్యం వీళ్ళు కోల్పోయారు. పోండి మీ చావు బయటికి తరిమేసి వాళ్ళే కష్టపడి పని చేసుకుని పండించుకుని వాళ్ళే తినాలి. చెమటోచి తినాలని చెప్పాడు. అప్పటిదాకా చెమట అంటే ఏంటి తెలియదు ఆదాముకి. అక్కడి నుంచి మొదలైంది. అందుకే దేవుని పిల్లరా, దేవుడు ఎంత గారాభం చూపిస్తాడో తప్పు చేసినప్పుడు అంత కఠినంగా ఉండాలి. నేను ఒకటే గమనించేది దేవుని పిల్లరా, మన నాగిరెడ్డిపాలెంలో ఎందుకు యవనస్తులు పాడైపోతున్నారంటే కారణం ఎవరో తెలుసా? మీరు అనే మాటలు చాలా చండాలంగా ఉంటాయి. కొంతమంది ఏమంటారు తెలుసా?
ఆ పిల్ల మావాడిని పాడు చేసింది, ఈ పిల్లోడు మావాడిని పాడు చేశాడు, వాళ్ళు మావాడిని పాడు చేశాడు, వీళ్ళు మావాడిని పాడు చేశారు. కాదు, అసలు పాడు చేస్తుంది నీ బిడ్డల్ని నువ్వే. ఎందుకు తెలుసా? వాళ్ళని ఒక్కసారి కూడా నువ్వు కొట్టట్లే. చిన్నప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని కఠినంగా నువ్వు శిక్షించట్లేదు, నువ్వే అసలు వాళ్ళు పాడైపోవడానికి కారణం. అన్నిటికీ గారాబం, అన్నిటికీ గారాబం. ఏం చేసినా మా చిన్నపిల్లలు, ఏం చేసినా చిన్నపిల్లలు, ఏం చేసినా ఏం కాదు. చిన్నప్పటి నుండి ఏం చేసినా ఏం కాలే, ఏం కాదు, ఏం వదిలేసి వదిలేసి వాడిని చేయనిచ్చి చివరికి అన్నీ అయిపోతారు, జీవితం కోల్పోతారు. అసలు శత్రువులు ఎవరో తెలుసా? తమ పిల్లలను దండించని తల్లిదండ్రులే. అందుకే దేవుడి దగ్గర అలాంటి లక్షణాలు ఉండవు. దేవుడు ఎంత గారావం చూపిస్తాడో అంత స్ట్రిక్ట్గా ఉంటాడు, అంత కఠినంగా ఉంటాడు అంతే దేవుడు. అది మనం నేర్చుకోవాలి, మన తల్లిదండ్రులుగా మనం అది నేర్చుకోవాలి. పిల్లలు చిన్నప్పుడు తేడా చూపిస్తే, చిన్నప్పుడు పిల్లల మాట వినకపోతే దేవుడు ఎంత కఠినంగా ఉన్నాడో మనం కూడా అంత కఠినంగా ఉంటేనే మన పిల్లలు బాగుపడతారు. మనం అనుకుంటాము మన పిల్లల్ని కొట్టకపోతేనే ప్రేమ అనుకుంటాం. కాదండి, దేవుడు ఎంత ప్రేమమయ్యాడు చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు? అవసరమైనప్పుడు కొడుతున్నాడు బిడ్డల్ని. మనం కొట్టాలి, పిల్లల్ని దెబ్బలు వాడాలి. అందుకు బైబిల్ ఏంటంటే, బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి. దావీదు భక్తుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, గాయం చేయవాడవు, మళ్ళీ గాయానికి కట్టువాడవు కూడా. దేవుడు గాయం కాడతాడు, కానీ దాని ముందు ఏం చేస్తాడు? మాట వినకపోతే గాయం చేసేవాడే తండ్రి. అదే నిజమైన ప్రేమ. బైబిల్ ఇంకో మాట ఏం తెలుసా? పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు కదా. నీ బిడ్డలు తప్పు చేసినప్పుడు నవ్వుకుంటా, నా బిడ్డ బలి చేసేయాలి ముద్దులు పెట్టుకున్నావు అనుకో, నిజమైన పగవాడివి ఎవడు? నీవే. గుర్తుపెట్టుకో, నీ వల్ల వాళ్ళు అయిపోతున్నారు. అందుకు దేవుడు కుటుంబాన్ని, ముఖ్యంగా తండ్రులు, పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తండ్రిని శిరస్సుతో పోల్చాడు దేవుడు, భర్తని శిరస్సుతో పోల్చాడు. అందుకే సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభువారు, శరీరము సంఘము. అలాగే కుటుంబంలో శిరస్సు భర్త, భార్య ఆయన శరీరం. తల సరిగ్గా లేకపోతే ఏమైంది? పని చేసిన చేయి సరిగ్గా పనిచేయదు, పని చేసిన కాలు సరిగ్గా పనిచేయదు, పని చేసిన ఏళ్ళు సరిగ్గా పనిచేయవు, ఇంకేది పనిచేయదు తల సరిగ్గా లేకపోతే. అందుకనే ఏ ఇంటిలో అయినా సరే, ఏ కుటుంబంలో అయినా సరే, తండ్రి సరిగ్గా లేకపోతే, ఒక తండ్రి తాగుపోతాడు అనుకోండి, తండ్రి వ్యభిచారే అనుకోండి, తండ్రి పని పాట లేని సోమరుడు అనుకోండి, ఇంకంతే, కుటుంబం నాశనం, ఇంకేం చేయలేము. తండ్రి స్ట్రాంగ్గా ఉండాలి, తండ్రి పర్ఫెక్ట్గా ఉండాలి, తండ్రి చాలా జాగ్రత్తగా ఉండాలి. తన కుటుంబం అంతా తండ్రి చేతిలో ఉంది. ఒకవేళ తండ్రి కనుక అక్రమ సంబంధాలకు అలవాటుపడ్డాడన్న విషయము పిల్లలకు తెలిసింది అనుకోండి, సరే భార్య అంటే తెలిసినా ఏం చేయలేదు కాబట్టి సరే భార్య నమ్మకస్తురా అనుకున్నాం. కానీ పిల్లలు అలా ఉండాలి, రూలే ఉంది. ఇంకా తండ్రే చేస్తున్నప్పుడు ఇంకా నేను చేసిన తప్పేంటని ఒక ధైర్యం వాళ్ళు వచ్చేసిద్ది అనుకుంటా. అందుకే తండ్రి చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి బలహీనుడిగా కనపడకూడదు పిల్లలకి. కుటుంబంలో తండ్రి బలహీనుడిగా ఉండకూడదు, తండ్రి బలంగా ఉండాలి, బలవంతుడిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అందుకనే యేసు ప్రభువారు ఎలాంటి కల్మషం లేని వాడిగా సంఘం ఎదుట ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన శిరస్సు అయినాడు మనకి. ఆయనలో ఎలాంటి పాపం లేదు, ఆయనలో ఎలాంటి కల్మషం లేదు, ఆయనలో ఎలాంటి అపవిత్రత లేదు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయనలో ఇంకా ఆయన ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? యేసు ప్రభువారు అడిగిన ప్రశ్న. ఆయన మనకు శిరస్సు కాబట్టి ఆయన చెప్పినప్పుడు మనం నడుచుకుంటాం. ఆయన ఎలా ఉన్నాడో మనం సరి చేసుకుంటాం. అలా సరి చేసిద్ది అన్నిటినీ కదా. కుటుంబంలో నీ బిడ్డలు బాగుండొచ్చు, నీ భార్య బాగుండొచ్చు, నీ పిల్లలు బాగుండొచ్చు, నువ్వు గనక బాగోపోతే నీ కుటుంబమే చచ్చిపోయింది. జాగ్రత్త. కొంతమంది అలుసుగా తీసుకుంటారు, నా భార్య చాలా మంచిది, నా భార్య చాలా పవిత్రురాలు, నేను ఎవరితో తిరిగినా తను ఎక్కడికి పోదు అనే ఒక ధీమా అబ్బాయిలకి, పురుషులకి ఉందా లేదా? కొంతమంది పురుషులకు ధీమా, నా భార్య చెడ్డ పనులు చేయదు అనే ధీమాతోటి ఈ పురుషులు చెడ్డ పనులు చేస్తా కూర్చుంటారు. నా భార్య ఎవరితో పడుకోద్దని నమ్మకంతో వీడియోలో ఎవరితో పడుకుంటూ ఉంటాడు. అదేమంటే తెలిసిన ఏం చేసిదిలే, నా భార్య నన్ను తప్ప ఎడకపోయిద్దిలే అని ఒక ధీమా. నీ భార్య మంచిది కావచ్చు, దేవునికి బిడ్డ, నీ బిడ్డలు మంచోళ్ళు కావచ్చు, నువ్వు కనుక చెడిపోతే, తండ్రిగా తలగా నువ్వు చెడిపోతే నీ కుటుంబం అంతా పాడైపోయింది. ఇది పాపం యొక్క ప్రభావము. కుటుంబాన్ని, బంధాలను ఏం చేసింది? పాపము నాశనం చేసి పడేసింది. అందుకే పాపం నుండి మనము తప్పించుకోవాలి. అందుకనే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన గురించి ఏం చెప్పబడింది తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. ఒక్కసారి ఉదయకాల సమయంలో మీ పాపాలను యేసయ్య దగ్గర పెట్టండి, ఇంకా దాచిపెట్టుకోకండి, వాటిని దాచిపెట్టి పూజించకండి మీ పాపాలను.
విగ్రహాన్ని పూజించడం ఎంత పాపమో, మన మనసులో దాచిపెట్టుకున్న పాపాలని ప్రేమించడం కూడా అంతకంటే పెద్ద పాపం. దాన్ని ఒప్పుకొని మనం బయటికి చేయాల్సిన అవసరం పాపాన్ని మనసులో దాచిపెట్టుకుంటేనే చాలు, అదే మన బ్రతుకు నాశనం చేసింది. అందుకనే ఆ దాచిపెట్టిన పాపాన్ని బయటకు తీసి ఎవరి దగ్గర పెట్టాలి? యేసయ్య పాదాల దగ్గర పెట్టాలి, ఇంక వదిలిపడేయాలి వాటిని. కొంతమంది సార్ గొప్పగా చెప్పుకుంటారు, నేను ఆడిని ప్రేమించా, నేను ఎవరిని ప్రేమించా, పెళ్ళైనా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకురా బాబు ఇవన్నీ కదా. దేవుడు అంటే ఏం చేశాడంట? ఒక మాట చదువుకుందాం. అన్నమాట 103వ కీర్తనలో 103వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంది, అది చదువుకుని మనం ముగ్గు చేసుకున్నాము. 103వ కీర్తన ఏమని చెప్పాడు చూడండి దేవుడు. 12వ వచనం, 103వ కీర్తన. ఎవరన్నా ఒక చదవండి అమ్మా 12వ వచనము. 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. దేవుని స్తుతి, హల్లెలూయా. అంటే ఏంటి దాని అర్థం? నీ పాపాలను ప్రభు క్షమించిన తర్వాత ఇంకా ఆయన వాటిని జ్ఞాపకం చేసుకోడు, ఆయన మర్చిపోయాడు, వదిలేసి అంత దూరం చేశాడు నీకు నీ పాపాలకి. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ పాపాలను కడుక్కున్న తర్వాత ఇంకా నీలో పాపం లేనివాడిగా చూస్తున్నాడు. దేవుని స్తుతి, హల్లెలూయా. ఇంకా ఆ పాపం చేయనివాడిగా నేను చూస్తాను, ఎందుకంటే ఆ పాపం ఒప్పుకుని కడిగేసుకున్నావు కాబట్టి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ చేసిన పాపం మళ్ళీ గుర్తు చేసుకుంటూ, మళ్ళీ వాటిని నెమరు వేసుకుంటూ, మళ్ళీ వాటిలో ఆనందిస్తూ మనం ఇంకా దేవుడు దూరం అయిపోతున్నాం. దొరుకులారా, కొంతమంది పాపం చేస్తూ ఆనందిస్తే, కొంతమంది చేసిన పాపాలను గుర్తు తెచ్చుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. అర్థమవుతుందా మీకు? రెండు అదే ప్రమాదం. పాపం చేస్తూ ఆనందించడం ఎంత ప్రమాదమో, చేసిన పాపాలను గుర్తు తెచ్చుకుంటూ వాటిలో ఆనందించడం అంతే ప్రమాదం దొరికిపెట్టారు. అందుకనే దేవుడు ఏం చేశాడంట, ఒక్కసారి మన పాపాలను ఒప్పుకోగానే ఆయన వాటిని కడిగేసి తూర్పుకి పడమకి ఎంత దూరమో అంత దూరం మన పాపాలు తీసివేశాడు. ఇంకా మనలో ఆ పాపం లేనట్టుగా మనం చూస్తుంటే దేవుడు, మనం మాత్రము ఆ గడిచిపోయిన పాపాలనే గుర్తు చేసుకుంటూ కదా. అందుకే ఈ రోజులు చాలామంది యవ్వనస్తులు పాత స్నేహాలు వదిలిపెట్టరు. చిన్నప్పుడు తెలియక ఏదో తప్పు చేస్తారు, ఏదో ఎవరితో పాపం చేస్తారు. ఎంత పెద్దోళ్ళైనా ఆ పాపం వెంటాడుతూ ఉంటుంది, దాన్ని వదిలిపెట్టరు. కాబట్టి సరైనటువంటి దేవుడికి దగ్గర అవ్వలేరు, చేసుకున్న భర్తకి భార్యకి దగ్గర అవ్వలేరు, కుటుంబంలో ఆనందంగా ఉండలేరు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు దాన్ని మర్చిపోలా, వదిలిపెట్టలా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని తన రక్తంతో కడిగేసి పూర్తిగా తీసేసి అసలు ఆ పాపము చేయని దానిగా చేయని వాడిగా నిన్ను చూస్తుంటే, నీవు మాత్రము చేసిన పాపాలు ఇంకా గుర్తు తెచ్చుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నావు. జాగ్రత్త. చూడండి పాపం ఎంత ప్రభావం కలదు. చూడండి ఇన్ని పనులు చేస్తున్నాడు, చూడండి ఎన్ని దరిద్ర పనులు చేస్తున్నాడు. చూడండి పాపం. ఒకటి, పాపం మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. రెండోది, పాపము దేవుని హృదయం అర్థం కాకుండా చేస్తుంది. మూడోది, పాపము మన బంధాలను పాడు చేస్తుంది. నాలుగోది, పాపము మనలో అవిధేయతను, ద్వేషాన్ని, కోపాన్ని పెంచుతానే ఉంటుంది, తగ్గవి ఇంకెప్పటికీ. కాబట్టి ఇట్లాంటి కారణమైనటువంటి ఆ పాపాన్ని విడిపించడానికి యేసయ్య వచ్చాడు. ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి మన పాపాన్ని పూర్తిగా ఒప్పుకుని విడిచిపెడదాము. దేవుని యొక్క కృపను పొందుకుందాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్.